బాబాయ్ మీ పేరు? నరసింహ స్వామి. ఏం చేస్తుంటారండి మీరు? ఈ రిటైర్డ్ అయిపోయాము. గవర్నమెంట్ పెన్షన్ మనకు వచ్చేది 4000. ఎంతగా హ్యాపీగా బతుకుతున్నాను నేను ముసలమ్మ. పెన్షన్ ఎంత వచ్చేది? అంతకుముందు 3000 అని 2000 చిల్లర 5 సంవత్సరాలకి పూర్తయింది. ఏదే 1000. ఇప్పుడు డైరెక్ట్ గా 7000 ఇచ్చారు ముందు నెల, తర్వాత 4000 కంటిన్యూ. అనుకున్నారా బాబు గారు ఈ విధంగా ఎక్కిన వెంటనే మొదటి నెల పెంచేస్తారా? గ్యారెంటీగా సమస్య లేదు. చంద్రబాబు పాలన బాగుంది, ఏం ఇబ్బంది లేదు, అందరికి హ్యాపీగా ఉంది. 1వ తారీఖే ఇచ్చేస్తున్నట్టున్నారు పెన్షన్. 1వ తారీఖున అవ్వట్లేదు. ఏం ఆదివారం వస్తే ముందు రోజు ఇచ్చేస్తున్నారు, శనివారం ఇచ్చేస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. అది సంగతి. అలా ఉండేది జగన్ పాలన. అది వేరు. మనం దాని గురించి ప్రస్తావించకూడదు. బాబు గారి అయితే బాగుంది. బాగుంది చంద్రబాబు పాలన బాగుంది. రాఘవరాజు. ఏం చేస్తుంటారండి? రిటైర్ అప్లై. ఎందులో రిటైర్ అయ్యారు? 12 years. ఇప్పుడు ఎలా ఉంది సార్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? 4 months అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉంది, అంత ముందు కన్నా బెటర్. ఏం సార్ ప్రజలంతా ఇక్కడ 1 side గా ఓటేసి గెలిపించారండి. 1 side ఏముందండి, ఆయన చేసిన పనుల వల్ల ఎవరికైనా వచ్చేది మామూలే కదా. మీకు ఏదైనా ఇవ్వలేదు, మీకు అసంతృప్తి కలుగుద్ది కదా, అంతే. చంద్రబాబు పైన అంత నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటంటే ఆయన చేశాడు కాబట్టి. ఇంతకుముందంతా చేశాడు, చూసాము, అదే నమ్మకంతో ఇప్పుడు అంతే. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 4000 చేయడం కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, చెత్త పన్ను. మాకు పెన్షన్లు వచ్చేవి కాదు, ఎప్పుడో 15, 20 తేదీలు కూడా ఇచ్చేవాడు. ఇప్పుడు ఫస్ట్ 1-2 తేదీల్లో పడిపోతున్నాయి. మరి అది అవునా కాదా? మరి ప్రజలకి మీ రోడ్లు బాగుపడ్డాయా, ఏమన్నా చేశారా? అది మరి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? గతంలో డెవలప్మెంట్ ఏం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ కి, మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యం? ఆశతో ఉన్నాం, మరి బాగుపడుతుంది అని, అంతే. అమరావతిని కూడా క్యాపిటల్ గా అనౌన్స్ చేశారు, ఏకైక రాజధాని అని చెప్పి. నూతనంగా రైల్వే లైన్ కూడా శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్. అన్ని అవుతే. నా పేరు వెంకట్రావు అండి. ఏం చేస్తాను? రిటైర్డ్ BSNL ఎంప్లాయీ. రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది ఏంటి? కొత్త ప్రభుత్వం ఉంది కదా. రాష్ట్ర పరిస్థితి దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు ప్రజలకు అందరికీ ఉపయోగకరమైన పథకాలని అమలు చేస్తూ దేశాన్ని అభివృద్ధి పరుస్తూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. గతంలో చూసాము, అదే ప్రకారం ఇంకా అత్యధిక ఆశతోటి ఇంకా ఎదురు చూస్తున్నాము. ఈ సంవత్సరం ఈసారి ఈ టర్మ్లో జనసేన పార్టీ కలవటం, బీజేపీ కలవటం, కూటమి ప్రభుత్వం వలన ఎంతో రాష్ట్రానికి మేలు చేకూరుద్దనేసి నేను ఆశిస్తున్నానండి. గతంలో రాజధాని లేదు, అభివృద్ధి లేదు, కంపెనీలు రాలేదు, పిల్లలకు విద్యా అంటే ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు లేవనేసి మనం విన్నాము. సరే, మరి ఈ 5 years లో అవన్నీ సాధ్యమవుతాయా? తప్పకుండా అండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా క్యాపిటల్ గా అమరావతినే కోరుకున్నారు, అది నెరవేరింది. అదే ప్రకారం అమరావతిలో తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అవి విద్య ఇది అంటారా, ఈ రీసెంట్ గా లోకేష్ గారు ఇతర దేశాల్లో మాట్లాడి కంపెనీలని ఒప్పందాలు కుదుర్చుకుని మనకి ఆంధ్రాలో ఏర్పాటు చేసే విధంగా ఆయన ఆశిస్తూ ఆయన కష్టపడ్డారు, చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి చెందుద్దనేసి ఆశిస్తున్నాం. అన్ని రకాలుగా విద్యార్థులకే కానీ, ఉద్యోగులకే కానీ, సామాన్య ప్రజానికానికి కానీ అందరికీ కూడా అభివృద్ధి చేకూరుతుందని నేను మనసారా వాంఛిస్తున్నానండి. అదే కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఏ విధంగా చూడొచ్చు? అది ఇంకా రాజకీయాల్లో ఇది వేరండి. కాకపోతే ఏంటంటే ప్రజలకి సౌకర్యంగా, ప్రజలకి ఇంకా చేరువ అవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ రకంగా చేయటం మంచి ఇదేనండి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు 100 రోజుల్లోనే అమరావతికి రైల్వే లైన్ కూడా శాంక్షన్ చేయించారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు. అది ఎంతో ఆశాజనకం. రెండోది మన రాష్ట్ర ప్రజలకి చాలా అవకాశంగా ఉంటుందండి. అభివృద్ధి కూడా ఒక అభివృద్ధిలో ఇది ఒక ముందడుగు అనేసి నేను అనుకుంటున్నానండి. జగన్ గారు అంటున్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన దాడులు ఎక్కువైపోయి లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నాడు. అదండి, అది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదండి, ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంది. దాని మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అందువలన ప్రభుత్వాలు మారినంత మాత్రాన అరాచకాలు పెరుగుతాయని కాదండి, ఏ ప్రభుత్వం ఉన్నా ఏ రోజునైనా జరుగుతూనే ఉంది. దాన్ని కట్టడి చేయడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. గత ప్రభుత్వం కృషి చేసింది కాదని కాదు, ఈ ప్రభుత్వం కూడా అలాగే కృషి చేస్తుందండి. ఏం చేస్తుంటారండి? ఏమి చేయనండి.
పింఛన్ వస్తుందా మరి? వస్తుందండి. ఎంత వస్తుంది? 4000. గత ప్రభుత్వ పెన్షన్ బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందండి. అనుకున్నారా ఈ విధంగా వెంటనే 1000 రూపాయలు పెంచుతారని? అప్పుడే చెప్పారు కదండి, వెంటనే ఇస్తారు. ప్రతి నెల 1వ తారీఖున ఇస్తున్నారా? 1 తారీఖు పొద్దున్న ఇచ్చేస్తారా. 3000 కలిపి 7000 ఇచ్చారండి ఫస్ట్ నెలలో. ఎలా ఉంది చంద్రబాబు గారి పాలన? బాగానే ఉందండి, సంతోషం. బాగా చేస్తారా? బాగా చేస్తున్నారండి, బాగా చేస్తున్నారండి. మీ పేరు? నా పేరు నాగమల్లేశ్వరం. ఏం చేస్తుంటారండి? మాది వర్క్ షాప్. మాది ఎట్లా నడుస్తుందండి వర్క్ షాప్? వర్క్ షాప్ ఏముంది, ఇప్పుడు అంతా మామూలుగా ఏముంది, ఒక రోజు ఉంటే ఒక రోజు ఉంటుందా. ఎలా ఉంది సార్ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఆయన పరిపాలన బాగానే ఉంటది, కాకపోతే ఇంకో కొద్ది టైం పడుతుంది. ఇప్పుడే కదా వచ్చింది. ఉన్నంత వరకు పర్వాలేదా మరి ఈ 4? బాగానే ఉంది. ఏమంటే ప్రజలు చూసే నాయకుడు, మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఏంటి మంచి నాయకుడు చంద్రబాబు అంటున్నారు, ఏం సర్టిఫికేట్ ఇస్తున్నారండి? సర్టిఫికెట్ కాదు నాన్న, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉంది. జనాలు ఇప్పుడు జగన్ ఓడిపోవడం కారణం ఏంటి? ఇప్పుడు జగన్ ఆయన చేసిన ఇది కాదే కదా, చంద్రబాబు నాయుడు గెలిచారు కదా. ఇప్పుడు ఆయన ప్రభుత్వం బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. అది అంటే ఇప్పుడు గతంలో అభివృద్ధి లేదన్నారు కదండి, ఇప్పుడు అభివృద్ధి జరుగుద్దా మరి? జరుగుద్ది, కాదే కొద్ది టైం పడుతుంది. అమరావతి రాజధాని అని చెప్పి అమరావతికి రైల్వే లైన్ కూడా తీసుకొచ్చారు, పనులు కూడా మళ్ళీ పునర్శంకుస్థాపనలు చేశారు బాబు గారు మొన్న. సో ఈసారి అమరావతి బాగా డెవలప్ అవుద్దా? అమరావతి డెవలప్ అవ్వాలనే కదా మా కోరిక, ప్రజల కోరిక. అది కూడా మరి ఏం జరుగుద్దో మేము చెప్పాలి, టైం పడుతుంది. అప్పుడు దాకా మనం ఉండాలిగా. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఈ పాలనలో దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, చంద్రబాబు నాయుడు ఎక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా పట్టించుకోవట్లేదు అని చెప్తున్నాడు. ఏమంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు జనాల్లో కూడా కొద్దిగా పొరపాటు ఉంటుంది. జనాలు కూడా అంతా ఐక్యమత్యతగా ఉంటే ఏ గొడవలు ఉండవు కదా, ఏది ఉండదు. అది. నా పేరు జగదీష్ అండి. జగదీష్ గారు ఏం చేస్తుంటారండి మీరు? నేను ప్రైవేట్ జాబ్ అండి, ఆటోనగర్లో చేస్తాను. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదండి, ఎలా ఉందండి పరిపాలన? పరిపాలన అంతా బాగుందండి అన్ని విధాలుగా. ఇప్పుడు సింగనగర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి, అక్కడ చేసిన మరి సర్వీస్ అంత ఇంత కాదండి, చాలా బాగా చేశారు సర్వీస్ కూడా. నష్టపోయిన వాళ్ళకి కూడా మంచి పరిహారం కల్పించారు. అన్ని విధాలుగా గవర్నమెంట్ ఆదుకుంది. ఏం ఆదుకోలేదని చెప్తున్నారు చాలా మంది. లేదండి, నేను బెనిఫిట్ పొందాను. ఎవడు కూడా నాకు అనవసరం, నేను బెనిఫిట్ పొందాను. నా బండికి ఇచ్చారు, బండి పోయింది, బండికి ఇచ్చారు. బండికి ఎంత ఇచ్చారు? 3000 ఇచ్చారండి. ఇంకేం బెనిఫిట్స్ వచ్చాయి మీకు? ఇంటికి మునిగిపోయిందని చెప్పి 25,000 వేసారండి. 10,000 వేసారు. నేను బెనిఫిట్ పొందానండి, ఎవరు కూడా నాకు అనవసరంగా. బాగా వచ్చి అదే చేశారు సహాయక చర్యలు. సహచర్యలు బాగానే ఉన్నాయండి. కొంచెం వాటర్ ఇబ్బంది పడ్డాం కానీ అంతమంది మీద మరి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది, కలగకుండా ఉండదు. నేచురల్ డిజాస్టర్ అది. కొంచెం వాటర్కి ఇబ్బంది పడ్డామండి, డ్రింకింగ్ వాటర్కి ఒకదానికి. మిగిలినంతా కూడా చాలా బాగా చేశారండి. బాబు గారు మరి వచ్చారు, సో అంతా బాగానే చేస్తున్నారా? బాగానే ఉందండి. మరి అమరావతి కూడా డెవలప్ చేస్తానంటున్నారు. అమరావతి డెవలప్ చేస్తే మన ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుంది కదండి. పరిశ్రమల పరంగా కూడా కొంచెం ముందుకు వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. పరిశ్రమల పరంగా కొంచెం ప్రోత్సాహాలు కూడా కల్పించారు. విజయవాడలో పెట్టడానికి, ఆటనగర్లో నేను పనిచేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ అక్కడ రాయితీలు ఇచ్చి పెంచి కొంచెం పరిశ్రమలను అభివృద్ధి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. గత పాలన పైన విరక్తి పొంది ఈ ప్రభుత్వ కూటమి వాళ్ళకి ఓట్లేసి మరి గెలిపించారు. సో సాటిస్ఫై అవుతున్నారా ఈ కూటమి కేసులందుకు ఓట్లు? జరిగిపోయిన దానికి ఎందుకులేండి, ప్రస్తుతం బాగుంది, ఉపయోగం ఉంది. జరిగిపోయిన దానికి మనకు అనవసరం ఉంది. జరిగిపోయింది మనం ఏం చేయలేము. చెప్పకుండా వేస్తున్నారండి మీకు? లేదండి, వేయట్లేదు. వేసేవారు అంతకుముందు పడింది, ఇప్పుడు లేదు. దీపావళి కానుకగా గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నారు 3. బుక్ చేసుకోలేదులండి, ఇస్తున్నారట. ఖాళీ అవ్వాలిగా సిలిండర్. 5 ఏళ్ళు అభివృద్ధి జరుగుతుంటారా? బాగా అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నామండి. మరి పిల్లలందరికీ ఉద్యోగాలు కంపెనీలు తీసుకొస్తే అయిపోతుంది. కంపెనీలు తీసుకురావాలండి. విజయవాడకి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తే బాగా అభివృద్ధి చెందుతుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలని కోరుకుంటున్నామండి.